శత్రు దేశానికి అని చెప్పి ఇంతకుముందు చదువుకున్నాం. పహల్గామ్ సందర్శించిన జ్యోతి మహాలత్ర అని. ఇక ఇక్కడ ఒక వార్త ఇచ్చాను, విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలల దుస్థితి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీల్లో వెలుగులోకేట. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కళాశాలని మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఇటికెల పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు. 2 రోజుల పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలను స్వయంగా పరిశీలించారు. కళాశాలలో గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు సమర్పించారు. విశ్వవిద్యాలయాలు సైతం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి అనుబంధ గుర్తింపు ఇస్తున్నాయంటూ ఆయన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలు పాటించని సంస్థలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని, మళ్లీ తనిఖీలు నిర్వహించాలని, అధ్యాపక నియామకాలు, మౌలిక వసతులు, నియమావళిని కఠినంగా అమలు చేయాలని, నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ నివేదికలో సిఫార్సు చేశారు. ఇక రాష్ట్రంలోని పలు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయి. తరగతులు జరగడం లేదు. హాజరు రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులకు తాళం తీసిన దాఖలు లేక ఇక దుమ్ముతో నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు లేరు. మరి కొన్ని చోట్ల ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదం పొందలేదు. ఇక బోధన సిబ్బంది హాజరు రిజిస్టరు మచ్చుకైనా కనిపించలేదు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారుల తనిఖీలో వెలుగు చూసిన వాస్తవాలు ఇవి. సో మీకు కనబడుతుంది, ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు చాలా పుట్టగొడుగులు లెక్క పుట్టుకొచ్చినాయి. అటువంటి ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మా కళాశాలల దుస్థితి అంటే ఇది. చాలా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి కొన్ని కాలేజీలలో మరి అధ్యాపకులు లేరు, ఇటు విద్యార్థులు లేరు. మరి అధ్యాపకులు లేకుండా, విద్యార్థులు లేకుండా కాలేజీలు ఎట్లా నడుస్తున్నాయంటే నడుస్తాయి. అట్లే ఎట్లా నడుస్తాయంటే నడుస్తాయి. విద్యార్థులు వస్తున్నట్టుగా మరి ఎగ్జామ్ ఫీజులు కట్టుకునేటప్పుడు ఈ అటెండెన్స్ లేనందుకు అటెండెన్స్ ఫీజు కట్టుకుంటారు. 60% మినిమం 60-70% ఎగ్జామ్ ఫీజు కట్టుకునేసరికి విద్యార్థికి ఉండాలి. కానీ ఎగ్జామ్ ఫీజు వరకు 60-70 లేకున్నా ఇక యథేచ్ఛగా ఇక అధ్యాపకులు ఒకవేళ 100కు 100%లో 90%, 100కు 90% మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారనుకోండి, 90% మంది స్టూడెంట్స్కి మినిమం 5 సబ్జెక్టులు ఉంటే 5 మంది టీచర్లు ఉండాలి. కానీ ఇక్కడ 5 మంది టీచర్లు ఉండరు, ఒక్కరో ఇద్దరు ఉంటారు. నామాత్రంగా రావడం, నామాత్రంగా ఒకరో ఇద్దరు స్టూడెంట్లు వస్తే వాళ్ళకి బోధన చేయడం, వెళ్ళిపోవడం. ఇక్కడ అధ్యాపకులు ఉండరు, విద్యార్థులు ఉండరు, మరి రిజిస్టర్ల మెయింటెనెన్స్ ఉండదు, మరి ఆ కాలేజీలో ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. మరి ఎట్లా పర్మిషన్లు ఇస్తుందా మరి విశ్వవిద్యాలయాలంటే? ఇస్తాయి పర్మిషన్లు. తప్పుడు పత్రాలు పెట్టి పర్మిషన్లు తెచ్చుకోవాలి, ఇక కాలేజీలు నడపాలి. ఎంతమంది వస్తారు స్టూడెంట్స్ సంఖ్య ఏంటంటే ఒకరొకరు ఇక 100లలో సంఖ్య చెప్తారు. పలానా కాలేజీలో 100-200 మంది స్ట్రెంత్ తోటి ఎంబీఏ నడుస్తున్నది, ఎంసీఏ నడుస్తున్నది, ఇతర మెడికల్ అన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పుకుంటారు. అక్కడ తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలు ఇచ్చి కాలేజీలకు పర్మిషన్ తెచ్చుకుంటారు. మరి ఇక్కడ తనిఖీలు చేస్తే ఏంటంటే తనిఖీలలో ఉన్నత విద్యాశాఖ ఏదైతే రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీలు చేస్తే ఆ తనిఖీలో మొత్తం పూర్తి స్థాయి బయలుపడ్డది. విద్యార్థులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, రిజిస్టర్ల మెయింటెనెన్స్ లేదు, మరి అధ్యాపకులు లేరు. సో ఇదే సీన్ కనుక రిపీట్ అయితే బాగుండదు. నెక్స్ట్ మళ్ళీ తనిఖీలకు వస్తాం. తనిఖీలకు వచ్చేలోపు విద్యార్థులు ఉండాలి, ఉపాధ్యాయులు ఉండాలి, రిజిస్టర్లు మెయింటెనెన్స్ ఉండాలి, మరి పాఠాలు కూడా జరుగుతూ ఉండాలని మరి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కనీసం కొన్ని కాలేజీలలో ఆ క్లాస్ రూమ్ డోర్లు కూడా తెలవట్లేదట. కనీసం కాలేజీలో ఆ క్లాస్ రూమ్కున్న తాళం, ఆ డోర్కున్న తాళం తీయట్లేదట. లోపల బెంచీలన్నీ దుమ్ము పట్టిపోయినాయట. మీరు చూడండి, రెగ్యులర్గా మనమే ఒక 2 వీలర్ బైక్ ఉందనుకోండి, రెగ్యులర్గా 2 వీలర్ బైక్ నడిపితే ఆ బండికి పెద్దగా డస్ట్ పట్టదు. ఒకవేళ పట్టినా మనం రెగ్యులర్గా దాన్ని క్లీన్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఉండదు. కానీ అదే 2 వీలర్ని ఒక 2 నెలల నుంచో 3 నెలల నుంచో ఒకే చోట పెట్టండి, దాన్ని నడపకుండా పెడితే ఎంత డస్ట్ ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు క్లాస్ రూమ్లలో కూడా అదే పరిస్థితి అంట. మరి రెగ్యులర్గా క్లాసులు నడిచినప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నటువంటి బెంచీలు నీట్గా ఉండాలా, దుమ్ముతో దరిద్రంగా ఉండాలా? ఇక్కడ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీలు చేసినప్పుడు మొత్తం కాలేజీలో ఉన్నటువంటి ఆ బెంచీలు, క్లాస్ రూమ్లు అన్నీ కూడా ఏదో స్టోర్ రూమ్ లెక్క డస్ట్తో నిండిపోయిందట. అంటే అక్కడ మరి విద్యార్థులు వస్తున్నట్ట, అధ్యాపకులు పాఠాలు చెప్తున్నట్ట, ఆ కళాశాల అసలు నిజంగా యాక్టివ్గా ఉన్నట్ట ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. సో కొన్ని కాలేజీలలో ఇట్లా నడుస్తూ ఉంది. అటువంటి కాలేజీలకు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారని మరి ఇప్పటికే
సీరియస్ అవుతా ఉంది రాష్ట్ర ఉన్నత విద్యామండలి. కాబట్టి మరోసారి తనిఖీలకు వస్తాం. మళ్ళీ అట్లే సీన్ రిపీట్ అయితే ఎక్కడికక్కడ ఇక లైసెన్సులు క్యాన్సిల్ చేయాల్సిందే, కాలేజీలు క్లోజ్ చేయాల్సిందే అనేటువంటి సీరియస్ యాక్షన్ అయితే ఇక తీసుకునే అవకాశం. ఇక చూడండి, మళ్ళీ తనిఖీలు నిర్వహించాలని, అధ్యాపక నియామకాలు మౌలిక వసతుల నియమాలని కఠినంగా అమలు చేయాలని, నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేసిరట. తీసుకోవాలి కదా, నకిలీ పత్రాలు సమర్పించినటువంటి సంస్థల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. విద్య అంటే ఒక వ్యాపారం అయిపోయింది. మధ్య విద్య అంటే ఒక డబ్బుల బంగారు బాత అయిపోయింది. ఎక్కువగా దేని మీద ఖర్చు పెడతారంటే ఒకటి వైద్యము, రెండు విద్య. ఇక వైద్య దోపిడీ అయితే జరుగుతూ ఉంది. కానీ ఇక విద్య విషయానికి వస్తే విద్యలో కూడా దోపిడే. అన్యాయంగా అక్రమంగా కొన్ని సంస్థలు తప్పుడు పత్రాలు ఇవ్వాలి, ఇక కాలేజీలు నడిపించాలి. ఇదే దందా. ఒక్కొక్క సీటుకు ఇక్కడ ఎంబీఏ సీట్ కానీ లేకపోతే ఎంసీఏ సీట్ కానీ ఇక లక్షల రూపాయల ఫీజులు, కనీస మెయింటెనెన్స్లు ఉండవు. చూద్దాం మళ్ళీ తనిఖీలు చేసినప్పుడు మరి ఏం జరుగుతుంది కథ అనేది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, సో ఆంధ్రజ్యోతిలో మనకు ఒక వార్త